భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూనవరం రోడ్డులో పోలీసులు తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా రాజస్థాన్కు చెందిన కంటైనర్లో 324.5 కేజీల నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా భద్రాచలం పట్టణ సీఐ వినోద్ పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ ఎస్ఐలు రాంబాబు, వరుణ్ ప్రసాద్లు పాల్గొన్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా కంటైనర్ నెంబర్ వచ్చేసి RJ18GB5095 అనే కంటైనర్ వెహికల్ కూడా చెక్ చేస్తే దానిలో రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ చేసే వేస్టేజ్ ప్లాస్టిక్ యొక్క మెటీరియల్తో పాటు దానిలో గంజాయి బ్యాగ్స్ వేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఆ బ్యాగ్లను తీసి పంచనామా చేసి వెరిఫై చేస్తే దాంట్లో కూడా సుమారు 324 కిలోల గంజాయి ఉంది. దాని విలువ వచ్చేసి 48,60,000 ఉంటుంది. ఈ గంజాయిని పంచనామా చేసి దాన్ని సీజ్ చేసుకుని వాహనాన్ని అందులో ఉన్న ఇద్దరు డ్రైవర్స్ కూడా అరెస్ట్ చేసి ఈరోజు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతుంది. దీని ఓనర్ అయినటువంటి రాజ్పాల్ సింగ్ అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఈ కేసులో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తదుపరి విషయంలో విచారణలో ఎటువంటి విషయాలు తెలిసినా కూడా దాని ప్రకారం నేను విచారణ కొనసాగిస్తాను. ఇది సీనియర్ ఆ ఏరియా నుంచి రాజస్థాన్.